వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో పాలకూర పప్పును చేయబోతున్నాను. నేను చెప్పే పద్ధతిలో మీరు పప్పును చేస్తే ఈ పప్పుకు మీరు ఫిదా అయిపోతారు. అన్నం, చపాతీ, రోటీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఈ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. పొట్టు లేని పెసరపప్పు. వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్ళన్నీ కూడా వంపేసి ఒక గ్లాసు ఎసరు వేసుకోవాలి. ఎసరు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. చూద్దామండి, విజిల్ చల్లారిపోయింది. పెసరపప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము పెసరపప్పును మెత్తగా ఎనుపుకోవాలి. ఎనుపుకున్నటువంటి ఈ పప్పును మనం ఒక సైడ్కి పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, క్రష్ చేసినటువంటి ఎల్లిపాయలు ఇవి వేసి బాగా వేయించుకోవాలి. తాలింపు మాడిపోకుండా వేయించుకోవాలి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు రుచికి తగ్గ పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు మనము వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనము పాలకూర, నేను 2 కట్టల పాలకూర తీసుకున్నాను. పాలకూరను శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఈ పాలకూరని మనము తాలింపులో వేసుకోవాలి. పాలకూర అంతా కూడా తాలింపులు మగ్గేటట్లు బాగా కలుపుకోవాలి. పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. పెసరపప్పు వాడడం వల్ల మనకి కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అలాగే పసుపు వేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. పాలకూర ఉడకడానికి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూద్దాము, పాలకూర మగ్గిపోయింది. ఇప్పుడు మనము నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకున్నానండి. మనకి ఎంత పులుపు కావాలో దానికి అనుగుణంగా చింతరసాన్ని వేసుకోవాలి. మీ పులుపుకు తగ్గట్టు చింతరసం వేసుకోండి. పాలకూర పప్పు కాబట్టి ఎక్కువ పులుపు పట్టదండి. అంతా ఒకసారి కలుపుకుందాము. చింతరసం మగ్గడానికి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూద్దాము, అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా మగ్గిపోయింది పాలకూర అంతా కూడా. ఇప్పుడు మనము ఎనిపి పెట్టుకున్నటువంటి పెసరపప్పును వేసుకోవాలి. అంతా కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మీకు పప్పు లూజు కావాలనుకుంటే కాస్త వాటర్ వేసుకోండి. చూడండి, పప్పు ఉడుకుతూ ఉంది. ఒకసారి కలుపుకుందాము. చివరగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి మరోసారి కలుపుకోవాలి. పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. సింపుల్ అండ్ టేస్టీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.